What a day we had today. ఎలాంటి అద్భుతమైన దినం ఈ దినాన కలిగి ఉన్నాం. Did you see Jesus? మీరు ఈ దినాన ప్రభుని చూసారా? I hope you did. మీరు చూసారని నేను నమ్ముచున్నాను. I've seen some of Jesus here today in this church. మరి ఈ యొక్క సంఘంలో కొంతమంది యేసు ప్రభులాగా ఉన్నారు. And my heart is blessed. నేను ఎంతో దీవించబడ్డాను. I have good news to share with the Zion House of Prayer where Prim's son Samuel is. He probably was playing guitar here once with all you guys, right? Samuel, was he not playing here? Of course. మరి ప్రేమ్ వాళ్ళ కుమారుడు శామ్ మరి ఇక్కడ అంతకుముందు గిటార్ కూడా వాయించినట్టున్నాడు. So your church here is connected to our church because of Samuel. కాబట్టి శామ్యుయల్ గురించి మరి కెనడా దేశపు సంఘము ఇక్కడ ఉన్న సంఘము మరి వారిద్దరూ కూడా కనెక్ట్ అయినారు. So we're blessed to be together as one family. కాబట్టి మనం అందరం కూడా ఒక కుటుంబంగా మరి దీవించబడ్డాం. And we see Jesus when God's people work together and love each other. కాబట్టి దేవుని యొక్క పిల్లలు కలిసి పనిచేయడం ద్వారా కలిసి సేవించడం ద్వారా మనం ఎంతో దీవించబడతాం. We see Jesus when we see how people are being led by God, like we sang, Savior like a shepherd lead us. మరి సేవియర్ లైక్ ఎ షెపర్డ్ లీడర్స్ అనే పాట పాడినప్పుడు మనము ఒక మనసు కలిగి దేవుణ్ణి యేసు ప్రభుని చూడగలిగే ధన్యత మనం కలిగి ఉన్నాం. Early let us do your will. Early let us do your will. మనము వేకువనే మరి దేవుని యొక్క చిత్తాన్ని చేదుం గాక. We want the favor of God, we want the will of God. మరి దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క అనుగ్రహము మనకు కావాలి. We don't want our own will. మన యొక్క చిత్తం కాదు. I am tired. నేను అలసిపోయాను. I got a big trip tomorrow. మరి రేపు మళ్ళా నేను ప్రయాణం చేయాలి. But I preached on crucifying self. నేను సిలువ వేసుకుంటున్నాను. So I have to practice that sermon. And my wife is weaker than me. She does not have as much strength as me. కాబట్టి సహోదరికి మరి సహోదరుడికున్నంత బలం లేదు ఎందుకంటే సహోదరి అనారోగ్యంతో ఉన్నది. She also has a heart condition. మరి తనకు హార్ట్ ప్రాబ్లం కూడా ఉన్నది సమస్య. And she has an eye condition. మరి కన్ను కూడా దృష్టి విషయంలో కూడా తనకు కొంచెం మాంద్యం ఉన్నది. But she's here. కానీ ఉన్నది తను. And God has led her all the way with me for so many years. కాబట్టి సహోదరుడితో అనేక సంవత్సరాలు దేవుని ఎదుట నడిపిస్తూ వచ్చినారు. So instead of her speaking just to the women, the men will not be blessed. We want everyone to be blessed by her testimony, and then I'll share a few concluding words for us today. కాబట్టి సహోదరి యొక్క సాక్ష్యము ఇప్పుడు ఉంటది. దాని ద్వారా అందరూ కూడా మరి దీవించబడతారు. అంతేకాకుండా చివరన ఒక చిన్న వర్తమానం నా ద్వారా కూడా ఉంటుంది. Thank you for the donations you have given for these books, and all that money funds will go toward the Lombardy, Dharanpur area, and also Nanagama. కాబట్టి మరి మీరందరూ ఇచ్చిన పుస్తకాలకు ఇచ్చిన డొనేషన్ బట్టి మరి దేవునికి ఎంతో వందనాలు. అవన్నీ కూడా మరి నందిగామ ఇంకా ఆయా వరద బాధితులకు మరి చెందుతాయి. And someone even gave a donation for the family in Laos. మరి లాఓస్ అక్కడున్న గృహానికి కూడా కొంతమంది డొనేషన్ ఇచ్చారు. Thank you so much. మీ అందరికీ ఎంతో వందనాలు. We're part of the whole body of Christ. మనము క్రీస్తు యొక్క సార్వత్రిక సంఘం యొక్క శరీరంలో మనం భాగంగా ఉన్నాం. We need to work together. మనము కలిసి పనిచేసేవారుగా ఉండాలి. That's why when we work with international students and we know there's 100,000 students. కాబట్టి మేము ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో మేము పనిచేసేటప్పుడు మరి లక్షల మంది పిల్లలు ఉంటారు అనేక దేశాల నుంచి. And God called us, we answered. కాబట్టి మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు జవాబు ఇస్తూ వచ్చినాడు. We had to trust God. కాబట్టి ఆయన్ని మేము ఆశ్రయించాలి, నమ్మాలి. We did not know where the money would come from. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో మాకైతే తెలియదు. But we finished 24 years. కాబట్టి ఆ విధంగా 24 సంవత్సరాలు మేము గడిపినాం. With working with these students. మరి యొక్క పిల్లలతో మేము పనిచేయడం. But one secret. అయితే ఒక్క రహస్యం. We cannot do it all by ourselves. మేము ఇదేమీ కూడా చేయలేం. That's why I went from church to church asking God's people, pray for us, support us, and get involved. కాబట్టి మేము సంఘాలకు వెళ్ళినప్పుడు మరి మా కొరకై ప్రార్థన చేయమని మరి మీరు కూడా దాంట్లో పాల్పొందండి మేము ప్రోత్సాహపరుస్తుంటాం. We have thousands of churches in Canada. కెనడాలో వేల కొలది సంఘాలు ఉన్నాయి. We send missionaries to India. కాబట్టి మేము భారతదేశానికి మిషనరీస్ని పంపిస్తాం. Or to Japan. జపాన్కి పంపిస్తాం. But then
these students are coming from those countries to my country. కాబట్టి అక్కడున్న పిల్లలు వేరే దేశాల్లో ఉన్న పిల్లలు మా దేశానికి వస్తూ ఉంటారు. And they come for 3-4 years. మరి 3-4 సంవత్సరాల కొరకే వస్తారు. And if they don't hear about Jesus, అయితే వారు దేవుని గురించి వినరు. if they don't get invited to a church, మళ్ళా తిరిగి సంఘానికి వెళ్తారు. or to a Christian home, వారి యొక్క గృహానికి వెళ్తారు. we have failed. We have failed. మనము ఒకవేళ ఆ విధంగా చేయకపోతే మనము విఫలమైనట్టు. Because God brought them our way. కాబట్టి ఇక్కడ చాలా దూరం నుంచి And we తీసుకొచ్చాడు. don't even have to go to those countries. మేము ఆ దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, వారే మా దేశానికి వచ్చినారు. They're in my country. కాబట్టి మా దేశానికి వచ్చినారు. I have a responsibility. కాబట్టి నాకు బాధ్యత ఉంది. And India prepared me for that. మరి మీరందరూ కూడా మా కొరకే To ప్రార్థించే reach the people from India. To అందుకనే reach the people from all over the world. కాబట్టి మేము అన్ని దేశాలకి పంపిస్తూ ఉంటాం. I don't speak their languages. వారి I don't speak Chinese or Indian. వేరే భాషలు మేము మాట్లాడము. But they come to my country కానీ మా to దేశానికి learn వచ్చి English. మరి ఇంగ్లీష్ నేర్చుకుంటారు. And they love my wife's cooking. మన సహోదరి యొక్క వంట వారు ఎంతో మెచ్చుతారు. And cooking is an international language. ఇది Food is an international language. భోజనం అన్నది ఇంటర్నేషనల్ భాష. So that's how God has used us. సార్వత్రిక భాష. To and not only use us, but we challenge that many people to get involved. కాబట్టి ఆ విధంగా అనేకులను కూడా ఇందులో పాల్గొందాలని ప్రోత్సాహపరుస్తున్నాం. So that included the Zion House of Prayer. కాబట్టి కెనడాలో జయన్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ని కూడా మీరు మనసులో మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. They're praying for us. They are praying for me, Heather. వారు మా కొరకే ప్రార్థన చేస్తున్నారు. We should pray for them. They're celebrating their 6th year. కాబట్టి మరి మీరు వారి కొరకే ప్రార్థన And చేయాలి. they're having special meetings. వారికి ప్రత్యేక కొడుకులు ఉన్నాయి. 6వ సంవత్సరం వార్షికోత్సవం. Now we have her story, my wife's story. కాబట్టి ఇప్పుడు సహోదరి యొక్క సాక్ష్యం ఉన్నది. She got up. She's It's a privilege to be with you this afternoon. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీతో ఉండడము నాకెంతో ధన్యత. People often comment that Bert and I are part Indian. మరి చాలామంది నన్ను చూసినప్పుడు నువ్వు బయట దేశపు దానవా లేకపోతే భారతదేశపు దానవా అని అడుగుతారు. And I tell them, India stole part of our hearts and never gave it back. India stole part of our heart and never gave it back. ఓకే, భారతదేశము మా హృదయంలో ఉన్నది, అది తిరిగి మేము మరి తిరిగి ఇచ్చేయలేదు. And our time in India made a huge difference in how we live our Christian life. మరి మా క్రైస్తవ జీవితం ఏ విధంగా జీవించామో అది ఒక గొప్ప అద్భుతం. Years ago I chose Philippians 3:10 as my life verse. కాబట్టి నా యొక్క జీవిత వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. It says that I may know him and the power of his resurrection and the fellowship of his suffering. కాబట్టి ఆయన మరి క్రీస్తుని తప్ప నేను ఏది కూడా నేను ఎరగను అని, క్రీస్తు సిలువ తప్ప నేను ఏది ఎరగను అని చెప్పబడినది. That has been the goal of my life. అది నా మరి క్రైస్తవ జీవితం యొక్క గురిగా ఉన్నది. I didn't grow up in a Christian home. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో నేను పెరగలేదు కానీ I lived in a very ungodly home. మరి దైవికం లేని లేక దైవభక్తి లేని కుటుంబంలో నేను జన్మించినాను. My father abandoned us when I was 6 years old. నేను 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా తండ్రిని మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. My mother wanted absolutely nothing to do with religion of any kind. కాబట్టి మా తల్లి ఏ మతం కానీ ఏది కూడా నమ్మేది కాదు. It was a subject not to be discussed at home. కాబట్టి ఆ మతం గురించి కానీ ఇంట్లో ఎప్పుడూ ప్రస్తావించేవారం కాదు కూడా. And yet somehow even as a little child I knew God was real. Even as a little child I knew God was real.
దేవుడు సజీవుడు అని చిన్నతనంలోంచే నాకు ఎందుకో ఒక అనిపించేది. And as I got into my teenage years, I thought, someday I'm going to know God. నేను మరి మధ్య వయసు వచ్చినప్పుడు యవనస్తురాలుగా ఉన్నప్పుడు మరి దేవుడు నిజమైన వాడు, దేవుడిని ఒక రోజున కలుసుకుంటాను అని అనుకునేదాన్ని. On the farm where we lived, there was a river that ran through it. నేను ఎక్కడైతే మా ఇల్లు ఉన్నదో అక్కడ ఒక మరి తోట ఉన్నది, అక్కడ ఒక నది వెళ్తూ ఉండేది. I don't know why, but I used to often go down to the river by myself because I could feel God's presence there. మరి ఆ నది దగ్గరికి నేను తరచుగా వెళ్ళి దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంది అన్నట్టుగా నేను అనుకునేదాన్ని. I knew God wasn't in the river or the trees, that he was much bigger than all of it. God was not in the trees or the river. I knew that he was bigger than all of it. ఓకే, ఆ దేవుడు ఆ నదిలో కానీ లేకపోతే చెట్టులో కానీ లేడు, కానీ దేవుడు వీటన్నిటికంటే ఎంతో ఉన్నతుడు అని నేను గ్రహించినాను. And I thought, someday I'm going to know God. ఒక దినాన నేను మరి దేవుణ్ణి తెలుసుకుంటాను అని అనుకునే దాన్ని. When I was 17, someone invited me to a Salvation Army camp. 17 సంవత్సరాల వయసు అప్పుడు సౌత్ ఏషియన్ క్యాంప్లో ఒకరిని నేను కలుసుకున్నాను. And I thought, my life is going to change this weekend. ఈ వారాంతంలో నా జీవితం మారనే ఉన్నది అన్నట్టుగా నాకు అనిపించింది. On the Saturday night, missionaries from Africa showed what they were doing in that country and what God was doing. కాబట్టి మిషనరీస్ వారు పనిచేస్తున్న స్థలాల్లో దేవుడు ఏం చేసినాడో, ఏ అద్భుతం చేసినాడో అవి వివరిస్తూ వచ్చేవారు. I remember the picture of a young man's face who glowed with the Lord. వారి యొక్క ముఖాలు దేవుని యొక్క మహిమతో మరి ఉండడం నేను చూడగలిగినాను. And I thought, whatever he has, that's what I want. కాబట్టి వారు ఎలాంటి సంతోషము దేవుని మహిమ కలిగి ఉన్నారో అలాంటి సంతోషం నాకు కూడా ఉండాలని కోరుకున్నాను. Sunday morning, the pastor explained the gospel to us. మరి ఆదివారం ఉదయము వారు సువార్త మరి మాకు వివరిస్తూ వచ్చినారు మిషనరీస్. And I accepted Jesus Christ as my Lord and Savior. ఆ దినాన యేసు ప్రభువు నా రక్షకుడిగా నేను అంగీకరించినాను. I couldn't go to church. మరి సంఘానికి వెళ్దేదాన్ని. But somebody gave me a Bible. అయితే నాకు ఎవరో బైబిల్ ఇచ్చారు. And I read it every spare moment I had. నాకు ఎప్పుడైతే ఖాళీ సమయం ఉండేదో ఆ సమయంలో దేవుని వాక్యం బైబిల్ గ్రంథం చదివేదాన్ని. And I felt God wanted me to be a missionary. ప్రభు నన్ను ఒక మిషనరీగా చేయాలని కోరుకున్నాను. The only missionary I really knew about was David Livingstone, who worked in Africa. డేవిడ్ లివింగ్స్టన్ అనే మరి ఆఫ్రికా దేశంలో ఖండంలో మరి పనిచేసిన ఆ యొక్క దైవ సేవకుడు యొక్క జీవితం నాకు ప్రభావితం చేసింది. And I told God, I'll go to Africa tomorrow if you want me to. నేను ఒకవేళ దేవుడు నన్ను ఆఫ్రికాకి వెళ్ళమని చెప్తే నేను వెంటనే బయలుదేరి వెళ్తానని మనసులో అనుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. But meantime, God had me finish high school. అయితే ఆ స్కూల్ చదవడం ముగించిన తర్వాత And during that year, somebody invited me to take a correspondence course from a Bible college in Western Canada. మరి కెనడాలో పశ్చిమ భాగంలో ఒకరు ఎవరో బైబిల్ కోర్స్ తీసుకోమని నన్ను ప్రేరేపించినారు. I loved studying the Word of God. మరి దేవుని యొక్క వాక్యం చదవాలంటే నాకు ఎంతో ప్రేమ. And then I discovered in the book I could write for a school catalog. I could get a school catalog from that. ఆ స్కూల్ గురించి ఆ బైబిల్ కాలేజ్ గురించి ఉన్న కేటలాగ్ నాకు కావాలని కోరుకున్నాను. They sent me the school catalog. ఆ స్కూల్ కేటలాగ్ పంపించారు. I filled in the application and mailed it before I even read the catalog. కాబట్టి ఆ కేటలాగ్ చదవకముందే నేను ఆ కాలేజీలో చదువుతాను అన్నట్టుగా నేను అప్లికేషన్ పెట్టాను. And much to my mother's anger and disappointment, I went to Bible school that fall. మా తల్లికి ఎంతో నిరుత్సాహం కలిగించినాము ఆ విధంగా చేయడం ద్వారా. 2 men from my church decided they would pay for my first year. కాబట్టి మా చర్చ్లో మా సంఘంలో 2 వ్యక్తులు
నా యొక్క కాలేజ్ ఫీజు కట్టడానికి వారు ఇష్టపడ్డారు. But after my second year of Bible school, I was totally disappointed. మరి ఆ బైబిల్ స్కూల్లో నేను చదువుకున్న తర్వాత ఎందుకో నాకు నిరుత్సాహం వచ్చింది. I stayed on summer staff. I worked at the school that summer. ఓకే, ఆ యొక్క ఎండాకాలము అదే స్కూల్లో నేను పనిచేస్తూ వచ్చాను. In that summer, God did a great work in my heart. మరి దేవుడు నా జీవితంలో నా హృదయంలో గొప్ప కార్యం చేసి వచ్చాడు. He said, I don't want all the things you want to do for me. మరి నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో మరి నా కొరకు అది నాకు అవసరం లేదు. What I want is you. నాకు కావాల్సింది నువ్వు. To do with you what I want. నువ్వు నాకు కావాలి కానీ నువ్వు చేసేది నాకు అవసరం లేదు. And when I surrendered to God, my life changed again. మరి ఆ విధంగా అట్లా ప్రభు మాట్లాడినప్పుడు నా జీవితాన్ని ప్రభువుకు అర్పించినాను. అప్పుడు ప్రభు నా జీవితాన్ని మార్చినాడు. I was excited to see what God would do. I was excited to see what God would do. ప్రభు ఏం చేయనంటున్నాడో ఆ యొక్క విషయాన్ని గురించి నేను ఎంతో మరి సంతోషించినాను, ఆతృతపడినాను. That's when Brother Bert wrote to me and asked me if I would correspond with him. కాబట్టి ఆ సమయంలో మరి సహోదరుడు భట్ గారు మరి ఉత్తరం రాసినారు ఆ యొక్క విషయంలో. It took me about 3 weeks of prayer to make up my mind. నేను ఆ యొక్క విషయంలో మరి తీర్మానం చేసుకోవడానికి నాకు కాలం పట్టింది. My first thought is, no man is getting between me and my God. తన యొక్క ఉద్దేశం ఏంటంటే మరి నాకు దేవునికి మధ్యలో ఏ పురుషుడు కూడా ఆధిపత్యం వహించకూడదు. But I felt God wanted me to write to him. అయితే నేను తనకి ఉత్తరం రాస్తూ We wrote back and forth. ఆ విధంగా రాస్తూ వచ్చినాము. నేను ఆయనకు రాసినాను, ఆయన నాకు రాశాడు. The night before my 21st birthday, the Lord said, you will get a proposal in the mail. కాబట్టి మరి నా యొక్క 21వ పుట్టినరోజుకు ముందు మరి నాకు ఒక దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు, నీ యొక్క వివాహ విషయంలో నీకు ఒక ఉత్తరం రానే ఉంటున్నదని. So the next morning when I went to get the mail, there was the proposal from Bert. కాబట్టి నేను మరుసటి రోజు మరి డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో నాకు ఒక ఉత్తరం వచ్చింది ఈ యొక్క వివాహ సంబంధ విషయంలో. I had peace in my heart that I was to marry Bert. కాబట్టి దేవుడు నాకు ముందుగానే మాట్లాడుతూ వచ్చిన కారణాన్ని బట్టి ఈ యొక్క వివాహానికి నేను ఒప్పుకున్నాను. And Bert, being of great patience, thought I took forever to answer. సహోదరుడు బర్ట్ మరి చాలా ఓపికమంతుడు కాబట్టి. But I did tell him I would come. నేను భారతదేశానికి రావాలని తీర్మానం చేసుకున్నాను. But I wanted God's will first. కాబట్టి దేవునికి చిత్తము మరొకసారి మరి తెలుసుకోవాలని కోరుకున్నాను. And I applied to Operation Mobilization. ఆపరేషన్ మొబిలైజేషన్ అనే సంస్థకు నేను మేర పెట్టుకున్నాను అప్లికేషన్. And God closed the door. అయితే ఆ యొక్క ద్వారం దేవుడు మూసేశాడు. And instead opened the door to work with Native Americans. God opened the door to work with Native Americans, First Nations people. ఓకే, అమెరికా దేశంలో మరి ఈ యొక్క సువార్త చేసే అలాంటి ఆ యొక్క ద్వారము దేవుడు తెరుస్తూ వచ్చినాడు. With another girl, we worked in a native village for the summer. కాబట్టి ఎండాకాలము ఆయా గ్రామాల్లో పనిచేయడానికి ప్రభు సాయం చేస్తూ వచ్చినాడు. I don't know how much we did for the natives, but I know that it developed a friendship that 58 years later still lasts. ఆ విధంగా ఈ యొక్క వివాహ జీవితం ఇన్ని సంవత్సరాలు గడుస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు. When I was in that village, I got a letter from Brother Bakh Singh inviting me to come to India. మరి ఆ సమయంలో సహోదరుడు భగత్ సింగ్ గారు మరి నన్ను భారతదేశానికి రమ్మని ఒక ఉత్తరం పంపించారు. And so I prayed. ఆ విధంగా నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. I knew that it was God's will for me to come to India, even if Bert didn't want to marry me. కాబట్టి మరి సహోదరుడు బర్ట్ నన్ను వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా నేను భారతదేశానికి వెళ్ళడము దేవుని యొక్క చిత్తం అని నేను గ్రహించినాను. And so that fall I flew out to India.
ఆ విధంగా నేను భారతదేశానికి వచ్చాను. And that in itself is a whole story of another story of how I managed to arrive here safely. కాబట్టి ఆ దేశం నుంచి నేను ఇక్కడ మరి భారతదేశానికి రావడానికి కూడా అదొక పెద్ద చరిత్ర. కానీ దేవుడు నన్ను భద్రంగా ఆ దేశం నుండి ఈ దేశానికి తీసుకొచ్చాడు. And 4 months after I arrived, we were married in Hebron. కాబట్టి 4 నెలల తర్వాత మరి వివాహము సౌడ్ బర్ట్తో జరిగింది. And life with Bert Campus has never been dull. Life with Bert has never been dull. మరి సహోదరునితో నా యొక్క జీవితము ఎప్పుడు మరి డల్గా ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉత్సాహంగానే ఉండేది. We couldn't stay in Hebron. మేము హెబ్రోన్లో ఉండలేకపోయాము. So Bert felt we were led to go to the ship Logos. Bert felt we should go to the ship, the OM ship. అప్పుడు ఆపరేషన్ మొబిలైజేషన్ వారికి ఓడలు ఉండేవి. కాబట్టి ఆ ఓడలోకి మనము వెళ్ళి మరి సువార్త చేయాలనే సువార్త సేవలో పాల్గొందాలని దేవుడు మాకు చూపిస్తూ వచ్చాడు. For me that was a struggle because I wasn't ready to leave India yet. ఎందుకంటే భారతదేశంలో ఆ పరిస్థితి నాకు ఇంకా పూర్తిగా అలవాటు కాలేదు. But God led us on that adventure, and then we ended up in Belgium where our daughter was born. ఆ విధంగా మరి సహోదరుకు మరి ఒక కుమార్తె జన్మించింది. We were home in Canada then for 10 months. అప్పుడు ఆ సమయంలో 10 నెలలు కెనడాలో మేము ఉంటూ వచ్చాం. And then we came back to Belgium on our way to India. మరి భారతదేశానికి వచ్చేటప్పుడు బెల్జియంకి వెళ్ళి వచ్చాం. But the leaders said, we need you to stay in Belgium. The leaders said, we need you to stay in Belgium. ఓకే. అయితే అక్కడ బెల్జియంలో మరి మార్గం మధ్యలో వస్తుంటుంటే అక్కడ వారు పెద్దలు ఏమని చెప్పారంటే, లేదు మీరు బెల్జియంలోనే ఉండాలి అని చెప్పారు. And we stayed 2 years. అక్కడ మేము 2 సంవత్సరాలు ఉన్నాము. And then Bert felt the Lord calling him back to Canada. కాబట్టి మరి సౌడ్ బర్ట్ మరి తిరిగి మమ్మల్ని కెనడాకి దేవుడు పిలుస్తున్నాడు అని మరి అనిపించింది. So I said, why? So many Canadians don't want to go to the mission field. Why do we have to go home? అయితే నేను అడుగుతూ వచ్చాను, మళ్ళీ తిరిగి మనం ఎందుకు కెనడా దేశానికి మనం వెళ్ళాలి, మనం ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పాను. I struggled a long time. ఆ విధంగా చాలా కాలము ఆ విధంగా మా ఇద్దరి మధ్య ఈ విధంగా నడుస్తూ వచ్చింది. And the Lord said to me, what is your job? మరి ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు, నీ పని ఏంటి అని అడిగాడు. I said, to look after Bert and my children and then whatever else you gave me to do. కాబట్టి నా పని ఏంటంటే మరి బర్ట్ని చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, తర్వాత నువ్వే పని చెప్తే ఆ పని చేయడం అని చెప్పా. So God said, what changes if you go to Canada? కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో కెనడాలో చేస్తే ఏంటి, అక్కడ నువ్వు నీ బర్ట్ని లేకపోతే భర్తని చూసుకోలేవా, లేకపోతే మరి పిల్లల్ని చూసుకోలేవా? బర్ట్ భర్త 2 ఒకటే అయిపోయినాయి. పర్లేదు. So I came home with Bert. ఆ విధంగా నా భర్తతో వచ్చేసా. But in my mind, my bags were still packed to go back to India. కాబట్టి నా మనసులో మరి భారతదేశానికి రావాలనే ఒక తలంపు వస్తూ వచ్చింది. It would be 7 years before we got to go back. కాబట్టి మరి 7 సంవత్సరాలు అయింది మళ్ళీ తిరిగి మేము భారతదేశానికి రాకముందు. When we were back here in Gujarat, the OM leaders asked us if we would like to come back to India. కాబట్టి మరి గుజరాత్ నుంచి మాకు ఒక వర్తమానం వచ్చింది, మరి భారతదేశానికి మీరు తిరిగి ఎప్పుడు వస్తున్నారు అని. And I am the one who said no. అయితే నేనే చెప్పాను నేను రావట్లేదు అని. Because at that moment it was like God pulled the curtain back and showed me I can do more for India in Canada than I can do in India. కాబట్టి ప్రభు నాతో ఏమని మాట్లాడుతూ వచ్చినాడంటే, భారతదేశానికి నువ్వు కెనడాకి వెళ్ళడం ద్వారా ఎక్కువ చేయగలుగుతావు, నువ్వు భారతదేశంకి వెళ్ళి భారతీయులకు ఏమైతే చేయగలవో దానికంటే ఎక్కువ నువ్వు కెనడా దేశంలో ఉండి భారతీయులకు చేయగలుగుతావు అని ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు.
We recruited many students from Canada to come to India to share the gospel. మరి మేము కెనడా దేశం నుంచి భారతదేశానికి అనేక మంది కెనడా విద్యార్థులను భారతదేశానికి పంపిస్తూ వచ్చేవాళ్ళం. We worked with OM in Canada for 10 years and then joined a Bible school. మరి ఓఎం కెనడాలో మరి మేము పనిచేస్తూ బైబిల్ స్కూల్లో మరి పనిచేస్తూ వచ్చాం. We've done church planting. మేము సంఘాలు నిర్మిస్తూ వచ్చాం. We've worked with a rescue mission and prisoners. ఎవరైతే ఖైదీలుగా ఉంటారో వారితో కూడా మేము పరిచర్య చేశాం. And in 2000 that all suddenly ended. అయితే 2000 సంవత్సరంలో సమస్తము పూర్తిగా ఆగిపోయింది. It felt like all the lights had been turned out. లైట్లన్నీ ఆగిపోయినట్టుగా మొత్తం చీకటి అయిపోయింది. We had no job. మాకు పని లేదు. We had no money. మాకు డబ్బులు లేవు. We weren't even sure who still were our friends. మా స్నేహితులు మాత్రం ఉన్నారు. But God was faithful. అయితే ప్రభు మాకు ఎంతో నమ్మదగిన వాడుగా కనిపిస్తూ వచ్చినాడు. We didn't work for a year. మరి మేము పనేమి చేయలేదు భోజనం కొరకు. We never went hungry. మరి అలాంటి పరిస్థితిలో కూడా మేము ఎల్లప్పుడూ మరి ఏ రోజున కూడా భోజనం లేకుండా మేము ఉండలేదు. God supplied all of our needs. మా యొక్క అవసరతలన్నీ కూడా ప్రభు తీరుస్తూ వచ్చినాడు. And that's when he laid on our heart working with international students. కాబట్టి ఇంటర్నేషనల్ స్కూల్ ఆ స్టూడెంట్స్ తోటి ఆ యొక్క విద్యార్థులతో పనిచేయడానికి దేవుడు ద్వారం తెరుస్తూ వచ్చినాడు. And so we've been able to minister to young people from all over the world. కాబట్టి యవనస్తులు మరి ప్రపంచమంతా వేరే వేరే దేశాల నుంచి వచ్చే యవనస్తుల కొరకు పరిచర్య చేయడానికి ప్రభు ద్వారం తెరుస్తూ వచ్చినాడు. And it's always exciting when we see them going home having found Christ to now share the gospel with their own people. కాబట్టి వారు తిరిగి వెళ్ళి ఏ ప్రభునైతే తెలుసుకున్నారో వారి సొంత భాషలో సొంత దేశంలో తిరిగి వారు వెళ్ళి చెప్పడం మాకెంతో ఆనందకరం. Every new step in God's will is a promotion, even if it doesn't feel like it. కాబట్టి మరి ప్రతిదీ దేవుని యొక్క చిత్తంలో ఏదైతే చేస్తామో బాహ్యంగా అది మరి ఓడిపోయినట్టుగా కనిపించినా అది ఎంతో గొప్ప విజయం అని నేను తెలుసుకున్నాను. And after 58 years of knowing Christ and 53 years of service, I can say our God is a faithful God. మరి 58 సంవత్సరాలు రక్షణ పొందిన తర్వాత 53 సంవత్సరాలు దేవుని సేవించిన తర్వాత నేనేం చెప్పగలనంటే దేవుడు ఎంతో నమ్మదగిన వాడు. It's been an adventure of a lifetime. మా యొక్క జీవితం అంతా కూడా మరి ఎంతో ఉత్సాహంగా మరి ఉంటూ వచ్చింది. And we have lacked no good thing. దేవుడు మాకు ఏ మంచిది కూడా మాకు మరి ఇవ్వకుండా ఉండలేదు. Thank you. దేవునికి ఎంతో వందనాలు. So God's way of working is different in her life and in my life. మరి దేవుడు సహోదరి యొక్క జీవితంలో ఏ విధంగా పనిచేస్తున్నాడో నా so- యొక్క జీవితంలో ఎలా పనిచేస్తున్నాడో వేరువేరుగా ఉంది. We are so different. మరి మేము వేరువేరుగా ఉన్నాం. We're different? Yeah, we're different, but we're still together. మేము వేరువేరుగా ఉన్నాం, ఒక దగ్గరే ఉన్నాం, కలిసి ఉన్నాం. But I could not do the ministry without her. కానీ ఆమె లేకుండా తను లేకుండా నేను పరిచర్య చేయలేను. And she would have a hard time making all the contacts that I make at the universities, but she can welcome them to our home. కాబట్టి నేను నాకు తెలిసిన వారందరినీ అందరి యొక్క మరి అందరూ తెలుసు, అయితే తాను వారితోటి మరి సంప్రదిస్తూ ఉంటుంది. And she also makes many crafts and does a lot of sewing and that in our home. కాబట్టి ఆ విధంగా తను ఎంతో మరి వంట చేస్తూ మరి ఎంతో వారితోటి స్నేహంగా ఉంటుంది. Do any of you have any questions you want to just ask? Just one or two questions about us and our journey? Anyone? ఎవరికన్నా ఏమన్నా నన్ను కానీ సహోదరిని కానీ ఏమన్నా ప్రశ్నలు అడిగే మరి ఏదైనా అవసరం ఉందా? ఏమన్నా ఉంటే ప్రశ్నలు ఉంటే అడగచ్చు మీరు. By the way, we have done together workshops on raising children and on marriage
together we do the workshop. She shares a little bit, I share a little bit, and we have done these workshops in India. So you can organize something tomorrow. కాబట్టి మరి వివాహము చేసుకోవడము లేకపోతే పిల్లల్ని ఎలా పెంచడము దాని గురించి ఏమైనా వివరాలు తెలుసుకోవాలంటే మేము అలాంటి క్లాసెస్ అనేక చోట్ల మేము పెడుతూ వచ్చాం. So a lot of ministry we do together. మరి కలిసి మేము ఎంతో గొప్ప అద్భుతమైన పరిచర్య చేస్తూ వచ్చాం. Yes. Any question? ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? They're all very shy. అందరూ సిగ్గుపడుతున్నారు. They don't know what to say. ఏం చెప్పాలో అర్థం అవట్లే. I want to close today with finding or knowing God's direction. మరి దేవుని యొక్క మార్గము లేక దేవుని యొక్క మరి గురి ఎట్లా ఉంటది అది మీకు చెప్పి ముగించాలి. I think in one of Buck Singh's books you can find a chapter on knowing God's direction. మరి దేవుని యొక్క చిత్తము ఏ విధంగా తెలుసుకోవాలి అన్న విషయాన్ని గురించి మీతో మాట్లాడాలని కోరుతున్నాను. బక్సింగ్ గారు అలాంటి పుస్తకం రాసినారు. Anybody have a problem in knowing God's direction? దేవుని యొక్క చిత్తము ఏ విధంగా తెలుసుకోవాలి అని మీకు ఎవరికైనా ప్రశ్న ఉందా? We sang the song I am listening. మీరు పాడుతూ వచ్చారు ఐ యామ్ లిస్నింగ్ అంటే నేను వింటున్నాను అని. Samuel was listening and he heard the voice but he did not know where it came from. కాబట్టి శామ్యూయల్కు మరి స్వరం వినబడ్డది కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వరము అని సమూయేలుకు అర్థం కాలేదు. Do you know what God's will is for you all the time? మరి మీ కొరకు దేవుని యొక్క చిత్తము ఎల్లవేళలా ఏంటి అన్నది మీకు తెలుసా? Who you should marry, where you should go, what kind of job you should have. మరి ఎలాంటి ఉద్యోగం మీరు చేయాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, మరి ఎక్కడ ఉండాలి అని మీకు తెలుసా? What to do in the church? మరి సంఘంలో మీరు ఏం చేయాలో తెలుసా? Is that important? అది అవసరమా? Is it important? అది ప్రాముఖ్యమా? If we get to see God or Christ, then we want to see Christ's will in our lives. కాబట్టి మనము ప్రభుని చూడగలని కోరుకున్నట్లయితే ఆయనకి చిత్తాన్ని తెలుసుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. Christ and Christ's will go together. మరి క్రీస్తు యొక్క చిత్తము అది రెండు కలిసే వెళ్తాయి. Even as he said, not my will but your will. ప్రభు కూడా ఏమని చెప్పాడంటే తండ్రితో నా చిత్తం కాదు నీ చిత్తమే కలుగును గాక. It's important. కాబట్టి అది ఎంతో ప్రాముఖ్యం. I would not be here if it was not for God's will. మరి నేను ఇక్కడ దేవుని చిత్తం కాకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కానే కాదు. She would not be my wife if it wasn't for God's will. మరి దేవుని యొక్క చిత్తం కాబట్టే సహోదరుని వివాహం చేసుకుంది. Did I make some mistakes? మరి ఏదైనా తప్పు చేస్తే I made some mistakes. ఒక్కోసారి తప్పులు చేస్తూ ఉంటారు. Fortunately, the girls that I was trying to marry did not accept my proposal, so God saved me from those mistakes. కాబట్టి He saved me from those mistakes when the girls that I wanted to marry did not accept my proposal. ఓకే. సహోదరుడు మరి కొంతమందిని వారి వివాహ విషయంలో మరి అడిగినప్పుడు వారు ఒప్పుకోలేదు. కానీ అది దేవుడే తప్పించినాడని దేవుని చిత్తంలో తప్పించినాడని నేను తెలుసుకున్నాను. Let me give you a few reasons for knowing God's direction. మరి దేవునికి చిత్తాన్ని తెలుసుకోవడానికి కొన్ని కారణాలు. Let me give you a few. మనం ఇక్కడ కొన్ని చూస్తాం. Number 1. ఒకటి, God is interested in you and has a plan for your life. మరి ప్రభుకు నీ విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ కలిగినాడు, నీ కొరకు ఒక ప్రణాళిక కలిగినాడు. What does it say in Isaiah 49 verse 16? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? యెషయా గ్రంథం, You know it? You can repeat it. Say it out loud. కాబట్టి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుకుందామా? చూడుము, నా అరిచేతిలో మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుట ఉన్నవి. Isn't that amazing? Your name is on God's hand. కాబట్టి నీ పేరు ఆయన యొక్క చేతి మీద రాయబడిన చెక్కబడి ఉన్నది. I will forget your name నేను నీ పేరు మర్చిపోతాను except for Prem.
మరి ప్రేమ పేరు మర్చిపోనేమో. just because he picked me up and because his son is in Canada. ఆయన కుమారుడు కెనడాలో నాకు పరిచయం అయినాడు కాబట్టి. But all the mistakes I make, like forgetting, I just say it's my age. కాబట్టి మరి అనేక సార్లు మర్చిపోతున్నాను అంటే దానికి కారణము నా వయసు కూడా I పెద్దది. explain everything to my age. కాబట్టి నా ఏదన్నా తప్పులుంటే అవన్నీ నా వయసుకి సంబంధించిందని But చెప్తా. your name is on God's hand, so he never forgets you. కాబట్టి నీ పేరు ఆయన చేతి మీద చెక్కబడి ఉన్నది, ఆయన ఎన్నడూ నిన్ను మర్చిపోడు. Psalm 139 says, how precious to me are your thoughts, O God. ప్రభువా నీ యొక్క ఆలోచనలు నా నిమిత్తమై ఎంత రమ్యములు అని కీర్తనలు 139. So God's thoughts are for you. కాబట్టి దేవుని యొక్క తలంపులు నీ కొరకే ఉన్నాయి. He has planned for you. మరి నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. That's why it's important to know God's direction. అందుకనే దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడం ప్రాముఖ్యం. Number 2, రెండోదిగా you must know God's defined direction and follow his way, because he alone is able to lead us through the uncertainties of life. మన యొక్క జీవితంలో మరి ఎన్నో అవకతవకలు ఉన్న ఈ యొక్క జీవితంలో ప్రభు మనల్ని సరైన మార్గంలో నడిపించగలడు కనుక అందుకే ఆయన చిత్తం తెలుసుకోవడం ప్రాముఖ్యం. Did any of you have faced some uncertainties in life? మరి మన యొక్క జీవితంలో మరి అవునా కాదా అనే విషయాలు మరి Anybody? ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? Uncertainties in life? జీవితంలో ఏం సంభవిస్తుందో తెలియదు కదా. Well, everybody is certain of their lives. Wow, this is a మీరు వేసే ప్రశ్నలకి ఎవరు చేతులు ఎత్తట్లేదు కాబట్టి మీరు అందరికీ అన్నీ తెలుసు అని అనుకుంటున్నారు సహోదరుడు. Well, there is many uncertainties in life. కాబట్టి మనకి చాలా తెలియని విషయాలు మన జీవితంలో ఉంటాయి. What about Job's life? మరి యోబు యొక్క జీవితం గురించి ఏంటి? He faced uncertainty. మరి ఆకస్మికంగా అనేకమైన పరిస్థితులు ఆయనకు వచ్చాయి. What happened to him was not what he wanted. మరి ఆయనకి ఏదైతే జరిగిందో అది ఎన్నడూ ఆయన కోరుకోలేదు. But later on in Job 23:10, he knows, God knows the way that I take. కాబట్టి యోబు గ్రంథము 23:10 ఏమంటున్నాడంటే నేను ఏ మార్గంనైతే వెళ్తున్నానో అది నా ప్రభువుకు తెలియను అంటున్నాడు. And in James in Proverbs it tells us that we should not boast about tomorrow, because we might not know what happens tomorrow. కాబట్టి యాకోబు పత్రికలో మరి ఆ విధంగా సామెతల్లో మనము రేపటి గురించి మనము గర్వించకూడదు, రేపటి గురించి మనం ఆలోచించకూడదు, ఎందుకంటే రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. Some of our children get worried about what could happen to us in India. కాబట్టి మరి మా యొక్క పిల్లలు మరి మేము భారతదేశానికి వచ్చాం కదా, మాకు ఏమైపోతుందో అని వారు కంగారు పడుతూ ఉంటారు. They tell us we should not travel alone. మరి ఒంటరిగా వెళ్ళొద్దు, ఎక్కడ పోయినా ఇద్దరు కలిసి వెళ్ళండి అని చెప్తారు. There's more crime in India. కాబట్టి అక్కడ చాలా నరహంతకులు ఉంటారు, చాలా మర్డర్లు అవి జరిగిపోతే జాగ్రత్త, టెర్రరిస్టులు ఉంటారని చెప్పారు. They worry about us. కాబట్టి మా గురించి వారు చింత కలిగి ఉంటారు పిల్లలు. My daughter said this. మరి కుమార్తె ఆ విధంగా చెప్పింది, if the worst thing happens, ఏదన్నా జరిగితే, and the worst thing we think about is death. మరి ఏంటి జరగరాంది జరిగేది ఏంటి? మరణించడమే కదా. We are not worried because we know you're doing what God wants you to do. కాబట్టి మేము మరణించినా కానీ మాకు చింత లేదు, ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఏదైతే చేయమంటున్నాడో అదే మేము చేస్తున్నాం కనుక ఏం జరిగినా పర్వాలేదు. And uncertain things will happen to all of us. మనకు మరి సంభవించాల్సినవి కాకుండా మరి ఏవైతే ఉన్నాయో అవి కూడా జరుగుతాయి. Just like when cancer came into her life. ఏ విధంగా నేను ఆ సహోదరి యొక్క జీవితంలోకి వచ్చినాను ఆ విధంగా. Third point, మరి మూడోదిగా God knows what is best for you. మనకు ఏది శ్రేష్టమో దేవునికి తెలుసు. God knows what is best for you. మనకి ఏది శ్రేష్టమో దేవుడికి తెలుసు. Psalm 25:4 and 5. కీర్తనలు 25:4 and 5. కీర్తనలు 25:4-5. Show me your ways, O Lord. Teach me your paths. Guide me in your truth and teach me, for you're my God, my Savior. My hope is in you all day long. కలిసి చదువుకుందాం. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. నీవే నా రక్షకుడు, కర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. God knows what is best. కాబట్టి ప్రభువుకు మన జీవితంలో ఏది శ్రేష్టమో ప్రభువుకు తెలుసు. Heather shared that.
She wanted to stay in India. She wanted to go back to India, but God did not allow us. కాబట్టి మరి సహోదరి భారతదేశానికి రావాలని ఎంతో ఆశపడ్డది, It was- కానీ ప్రభు మమ్మల్ని అనుమతించలేదు. It was hard for her. అది తనకు ఎంతో బాధ కలిగించింది. But we, in Canada, we talked about India, we promoted India, and we sent many people to India. కాబట్టి మేము కన్నడ దేశంలోనే ఉంటూ భారతదేశానికి అనేక మంది ప్రజలను పంపించినాము, భారతదేశానికి ఎంతో సేవ చేశాం. And we invite Indian students to our home. కాబట్టి మేము ఇంకా ఆ విధంగా ఆహ్వానిస్తున్నాం. God knows what is best. ప్రభువుకు మనకి ఏది శ్రేష్టమో ప్రభువుకు తెలుసు. David had to wait for 6 years before he became king. కాబట్టి దావీదుకు 6 సంవత్సరాలు, ఇంకా రాజు కాకముందు 6 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. Joseph had to go through the deep valleys of prison before he was honored by God. కాబట్టి దేవుని చేత గణపరచబడక ముందు యోసేపు మరి అనేక సంవత్సరాలు ఆ యొక్క చెరసాల గుండా వెళ్ళాల్సి వచ్చింది. Number 4, నాలుగోదిగా God has a plan of blessing just for you. దేవుడు నిన్ను ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. Jeremiah 29:11. ఇర్మియా గ్రంథం 29:11. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము. I know the plans I have for you, declares the Lord, plans to prosper you and not to harm you. 11వ వచనం, అందరం కలిసి, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రావో కాలమందు నీవు నిరీక్షణ కలుగున్నట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. And when Jeremiah started, God told him in Jeremiah 1:5 that before he was even born, I knew you, and before you were born, I set you apart and appointed you as a prophet to the nations. కాబట్టి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, నువ్వు ఇంకా జన్మించక ముందే నేను నీ కొరకు నేను నిర్మించినాను, నేను ఏర్పాటు చేసుకున్నానని తనకు ఒక పని నియమించినట్టుగా ప్రభు చెప్తున్నాడు. Is it important to know God's will? కాబట్టి దేవుని యొక్క చిత్తం ఎరగడం మరి ప్రాముఖ్యం కాదా? Number 5. ఐదవదిగా, God commands us to know and obey his will. మరి ఆయన యొక్క మరి చిత్తాన్ని ఎరిగి దానికి లోబడడానికి Ephesians- ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. Ephesians 5:17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీయులకు 5వ అధ్యాయము 17వ వచనం. Therefore do not be foolish, but understand what the will of the Lord is. Ephesians 5:17. కాబట్టి మీరు అవివేకులు కాక దేవుని చిత్తమేంటో తెలుసుకోండి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చదువుతున్నాం. It's important to know God's will కాబట్టి దేవుని యొక్క చిత్తం ఎరగడం చాలా ప్రాముఖ్యం. because we're foolish if we do not know God's will, and we will not have God's blessing. కాబట్టి దేవుని యొక్క చిత్తం మనం తెలుసుకోకపోతే మనం ఎట్లాంటి వారం అంటే బుద్ధిహీనులం. And ultimately it means obedience. ఆ విధంగా దేవునికి మనం లోబడేవారుగా ఉంటాం దేవుని చిత్తం If you're తెలుసుకున్నప్పుడు. willing and obedient, God says you will eat of the best of the land. కాబట్టి మనము దేవుని చిత్తం తెలుసుకుని దానికి విధేయత చూపించినట్లయితే ప్రభు శ్రేష్టమైన వాటితో మనల్ని పోషించేవాడుగా ఉన్నాడు. These are the reasons for knowing God's direction. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి ఇవి కొన్ని విషయాలు. And if you're confused and you're not sure, మరి ఎప్పుడైనా దేవుని యొక్క చిత్తం మీకు మరి స్థిరంగా what తెలియకపోయినట్లయితే should you do? ఏం చేయాలి? What should you do? ఏం చేయాలి? You should wait. మరి నువ్వు వేచి ఉండాలి. That's the hardest thing for me. అది వేచి ఉండడం అంటే అది నాకు చాలా కష్టం. She said she was coming to India, but it took 7 months. సహోదరి చెప్పింది భారతదేశానికి వస్తానని, కానీ 7 నెలల తర్వాత వచ్చింది. I wanted her to come tomorrow. మరి రేపే వస్తుందేమో అని నేను చూశాను. It took 7 months. 7 నెలల తర్వాత It వచ్చింది. was like 7 years. నాకు ఎట్లాగా అనిపించింది అంటే 7 సంవత్సరాలు అనిపించింది. Yes, waiting is hard for me. కాబట్టి వేచి ఉండడం అంటే నాకు చాలా కష్టం. We had to wait for 1 year before God showed us to work with international students. కాబట్టి ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేయాలని, మరి విద్యార్థులతో పనిచేయాలని దేవుడు మాకు 1 సంవత్సరం మేము వేచి ఉండాల్సి వచ్చింది అది తెలుసుకోవడానికి. But then God gives us some prerequisites or some important steps for knowing God's direction. కాబట్టి ప్రభు కొన్ని విషయాలు మన జీవితంలో తెలియపరుస్తూ ఉంటాడు. ఆ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా చేయగలం. So when I would have given this talk to the young people, which I was supposed to do, మరి వారికి ఏదైతే చేయాలో నేను యవనస్తులతో మాట్లాడేటప్పుడు I thought it's so important for you to know God's will when you're young.
యవనస్తులుగా దేవుని చిత్తము తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యం. And give yourself to God when you're still young. మరి యవనస్తులుగా ఉన్నప్పుడే ప్రభుకి మీరు అర్పించుకోవడం చాలా ప్రాముఖ్యం. So many people waste their lives చాలా మంది తమ జీవితాలను వ్యర్థం చేస్తూ ఉంటారు. doing their own will, వారి సొంత following చిత్తాన్ని their own చేసుకుంటారు. ambitions. వారి సొంత ఉద్దేశాలు So what are నెరవేర్చుకుంటారు. the conditions God uses? మరి ప్రభు అలాంటి సమయంలో మరి ఏ పరిస్థితులు వాడుతూ ఉంటాడు? We must have them. అవి మనం కలిగి ఉండాలి. Number 1, ఒకటి, trust. ప్రభుని నమ్మాలి. Trust in the Lord with all your heart. Lean not on your own understanding. In all your ways acknowledge him, and he will direct your path. కాబట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ప్రభు చిత్తమేంటో మనం తెలుసుకునే వారిగా ఉండాలి. అప్పుడు ప్రభు మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. Just like you trusted God for your salvation. ప్రభుని మీ యొక్క రక్షణ కొరకే ఏ విధంగా మరి నమ్మినారో అదే విధంగా దేవుని యొక్క చిత్తం విషయంలో కూడా ప్రభునే నమ్మాలి. You must trust him for guidance, నన్ను నడిపించడానికి నువ్వే ఉన్నావు ప్రభు అని ప్రభుని నమ్మాలి. for direction. మరి దేవుని యొక్క చిత్తం కొరకే. And then we must surrender. అప్పుడు మనల్ని మనము అప్పగించుకోవాలి. I urge you, brothers, to offer your body a living sacrifice in Romans 12. కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో మరి మిమ్మల్ని మీరు అర్పించుకోవాలని అక్కడ అపోస్తలుడైన పౌలు మరి చెప్తున్నాడు. God will not guide you if you do not surrender yourself to him. కాబట్టి మనము ప్రభువుకు అప్పగించుకోకపోతే ప్రభు మనల్ని నడిపించడు. If you say, "Oh, I only want God's will in this aspect, but not in that aspect." దేవుని యొక్క చిత్తం ఈ పలానా విషయంలోనే దేవుని చిత్తం నాకు కావాలి, మిగతా వాటిలో అన్నిటికీ నా చిత్తం ఉన్నది అని చెప్పకూడదు. I only want God's will for this job to know if it's his will. మరి ఈ యొక్క జాబ్ విషయంలోనే నాకు దేవుని యొక్క చిత్తం కావాలి, మిగతా విషయంలో దేవుని చిత్తం అవసరం లేదు అని అన్నట్లయితే ప్రభు ఇష్టపడాడు. When I don't need God's direction for this girl that I want. మరి ఈ యొక్క వివాహ విషయంలో ప్రభు యొక్క చిత్తము Because అవసరం లేదు. Because I already made up my mind I want that girl. So I don't want God's will. I just want to get this girl in my life. కాబట్టి నేను ఇక వివాహ విషయంలో నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి తప్పనిసరిగా నాకు ఆ వివాహమే జరగాలి అని మనం అన్నట్లయితే I thought there were other girls for me, but thank God that they did not accept my proposals. ఆ విధంగా సహోదరుడు మరి అనేక విధాలుగా మరి అనేకులను మరి వివాహం చేసుకుంటారేమో అనుకున్నాడు, ప్రపోజ్ చేసినాడు, కానీ వారెవరు కూడా మరి అంగీకరించలేదు. One of those girls was from Holland. She was going to go to India. మరి హాలండ్ నుంచి ఇండియాకు వెళ్ళే ఒక స్త్రీ ఉండింది. We also were going to get married. We were engaged. ఆ విధంగా ఎంగేజ్మెంట్ కూడా అయింది. But eventually we broke it up because of her health situation. తన యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి ఆ యొక్క ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ అయిపోయింది. Later she found me on Facebook. మరి తర్వాత ఫేస్బుక్లో నాకు ఎదురుపడినది. 30 years later. 30 సంవత్సరాల తర్వాత. Are you the one that wanted to take me to India? Are you the same person? Are you Bert Campus? నువ్వేనా ఆ యొక్క 30 సంవత్సరాల క్రితము నన్ను భారతదేశానికి తీసుకెళ్లాలనుకున్నాను, నువ్వేనా అని అడిగింది. I says I am. అవునవును నేనే అని చెప్పా. She says so we became friends and she is praying for us in India right now. కాబట్టి మేము స్నేహితులమైపోయినాము. మరి ఆ సహోదరి మా కొరకై ప్రార్థన చేస్తూ ఉంది. And she sends me money every month in the mail. మరి cash. మరి క్యాష్ డబ్బు పంపిస్తూ ఉంటది నాకు. And we went to see her one day. మరి ఒకసారి మేము చూడడానికి వెళ్ళాం. మేము We spent one day with my wife to see her. మరి మేమిద్దరం కుటుంబంగా ఆమె దగ్గరికి వెళ్ళాం. After 40 years. 40 సంవత్సరాల తర్వాత. And after one day. తర్వాత ఒక రోజు. Had a good visit. దర్శించిన తర్వాత. She said, I thank God I never married you. ఆమె ఏం చెప్పిందంటే దేవునికి ఎంతో వందనాలు, నిన్ను నేను వివాహం చేసుకోలేదు. But we're friends and she prays. అయితే స్నేహితురాలుగా ఆమె మాకు ఎంతో సాయం చేస్తుంటారు. We need to surrender. కాబట్టి మనం అప్పగించుకోవాలి. Then we also need to separate. కాబట్టి మనం ప్రత్యేకించుకోవాలి. We need to separate from the world. మరి లోకం నుండి ప్రత్యేకించుకోవాలి. To stay away from sexual sins. మరి ఈ యొక్క భౌతికమైన శరీర ఆశల నుండి మనం దూరంగా ఉండాలి. To not love the world or anything in it. మరి లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను మనం ప్రేమించకూడదు. If we are mixing with the world, how can God guide us? కాబట్టి మనం లోకంతో కలిసిపోయినట్లయితే దేవుడు మనల్ని ఎట్లాగా నడిపించగలడు?
If you have one foot in the world and one foot in the church. ఒక అడుగు లోకం వైపు ఒక అడుగు దేవునిలో ఉన్నట్లయితే ప్రభు మనల్ని నడిపించలేడు. Then an important part of knowing God's will is transformation. కాబట్టి దేవునికి చిత్తం తెలుసుకోవడానికి Number ఇంకొక 4. మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రూపాంతరం పొందడం. Transformation, be transformed by the renewing of your mind. కాబట్టి మన మనసు రూపాంతరం పొందాలి. To really be focused like Jesus before he went to the cross. Please take this cup from me, but not my will, but your will be done. కాబట్టి యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు సిలువ ఎక్కేటప్పుడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని చెప్పాడే కానీ ఆయన మనసు మాత్రము దేవుని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి స్థిరపరచుకున్నాడు. So many times we get my will mixed up with God's will. కాబట్టి అనేక సార్లు మన చిత్తాన్ని దేవుని చిత్తంతో కలిపేస్తుంటాం. And then there's the fifth important essential, and that is testing. కాబట్టి మరొకటి ఐదోది ఏంటంటే పరీక్ష. Romans 12:2. రోమీలకు 12వ అధ్యాయము You'll be able to test and approve what God's will is, his good, pleasing and perfect will. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనంగా అగుట వలన రూపాంతరం పొందుడి. పరీక్షించడం. I was so excited when she was coming to India. మరి భారతదేశానికి సహోదరి వస్తుందంటే నేను ఎంతో I సంతోషపడ్డాను. was also afraid. అదే సమయంలో నాకు భయం కూడా పట్టింది. Am I getting the right person? సరైన వ్యక్తి వస్తుందా? Am I doing the right thing? నేను సరైన పని చేస్తున్నానా? And as a Canadian, not like Indian, I don't even know her. కాబట్టి నేను మరి కెనడా దేశపు వాడును, మరి నాకు ఈ స్త్రీ సరిగా తెలియదు కదా. I was afraid. నాకు ఒక భయం కలిగింది. But then I got a letter from one of her friends who was a pastor of a church. ఆ సహోదరి యొక్క స్నేహితురాల నుంచి మరి నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఆమె అక్కడ పాస్టర్. He said, we are so happy she's going to India to marry you. ఆ యొక్క సహోదరి నిన్ను వివాహం చేసుకుంటుంది, ఆ విషయం తెలిసి మేము ఎంతో సంతోషపడ్డాము అని And then చెప్పారు. I got Brother Buck Singh to write a letter to her. అప్పుడు బక్సింగ్ గారు ఆ సహోదరికి ఉత్తరం రాశారు. And these all things, and as I read God's word, this all gives me confirmation that this was God's person. కాబట్టి దేవుని వాక్యం చదివినప్పుడు ఇవన్నీ సంభవించినప్పుడు దేవుడు నాకు మరి దృఢపరిచినాడు ఇది దేవుని చిత్తం అని. Here's what I want to say in closing. మరి ముగించే ముందు నేను ఈ మాట చెప్పాలని కోరుచున్నాను. Outside of God's will, దేవునికి చిత్తం వెలుపట life under there is only turmoil. And life that's not under his control. దేవుని చిత్తంలో మరి లేని జీవితము. There is only turmoil. అక్కడ అంత కలవరం. There's uncertainty. మరి అస్థిరంగా ఉంటుంది. There's futility, emptiness. అక్కడంతా మరి ఖాళీగా ఉంటుంది. Confusion. మరి కలవరం ఉంటుంది. Aimlessness. మరి ఏమీ అంతం ఉండదు. There's despair and chaos. అక్కడ అంతా కలవరము మరి కలత ఉంటుంది. Make sure that you're following God's will. కాబట్టి నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావో లేదో నువ్వు మరి Not your దృఢపరచుకో. own will. నీ యొక్క చిత్తం కాకుండా దేవుని చిత్తం నెరవేర్చడానికి దృఢపరచుకో. The problem with some people in the Buck Singh groups, మరి బక్సింగ్ గారి యొక్క సహవాసంలో ఉండే కొన్ని and it can సమస్యలు happen in ఏంటంటే, any other group. మరి ఎక్కడన్నా జరగచ్చు అది. I say, I want God's will. దేవుని యొక్క చిత్తం నాకు కావాలి అంటాం. I want God's will. నాకు దేవుని చిత్తం కావాలి. I want to point to the right verse. మరి నేను ఏ ఏలు చూపిస్తున్నానో అక్కడ రావాలి నాకు. This must be God's will. ఇది దేవుని యొక్క చిత్తం. Because I turned the page and my finger went on it. మరి నా పేజీ తిప్పినాను, ఏలు అక్కడికి వెళ్ళింది కాబట్టి. That's dangerous. అది భయంకరమైంది. There's very dangerous to do అది this. ఎంత భయంకరమైంది, అట్లా చేయకూడదు. People do that. మరి కొంతమంది ఆ విధంగా చేస్తారు. Oh, they point the verse. Oh, this is God's will. What does it say? Judas killed himself. కాబట్టి ఆ యొక్క మరి బైబిల్ తీస్తారు, పేజీ తీస్తారు, వేలు పెడతారు, అప్పుడు చదువుతారు ఏమొచ్చింది ఆ దేవుని చిత్తం అంటే. That's wrong అక్కడ verse. Another one. అప్పుడు ఇస్కరియోతు యూద తను తాను ఊరేసుకుని చనిపోయినాడు అని వచ్చింది. What's this? Go and do likewise. నువ్వు కూడా పోయి వెళ్ళి అలాగే చేయి, ఇంకొక వేలు చూపిస్తే నువ్వు కూడా వెళ్ళి ఆ విధంగానే చెయ్యి అని వచ్చింది. Bad verse. Let's go pray one more time. మళ్ళీ ఇంకొకసారి ప్రార్థన చేస్తాం. This verse. ఇప్పుడు ఇదేంటి? Whatever you do quickly. నువ్వు ఏం చేసినా తొందరగా చెయ్యి.
ఆలస్యం చేయొద్దు. See how you can get into trouble? ఎంత కలవరం వచ్చేస్తా చూడండి. And don't laugh. నవ్వద్దు. There's a brother from India, మరి భారతదేశంలో ఒక and సహోదరుడు he's in ఉన్నాడు. Vancouver. వ్యాంకోవర్లో ఉన్నాడు, He కెనడాలో. used to live in Singapore. మరి సింగపూర్లో చేస్తున్నాడు. And he told me it was God's will for him to be in Vancouver. మరి వ్యాంకోవర్లో ఉండడానికి దేవుని చిత్తం ఏంటో ఆయన చెప్పాడు. And he's a cook. He's a chef. మరి ఆయన మంచి వంట చేసే ఒక వ్యక్తి. And he went into a partnership with a non-Christian. అయితే ఆయన అవిశ్వాసరాలతో వివాహం చేసుకున్నాడు. And he lost $80,000. The whole business went bankrupt. మరి క్షమించండి, ఆయన మరి ఆ బిజినెస్ చేయడానికి ఒక వ్యక్తిని అన్యుడినితో పాటు మరి బిజినెస్ చేశాడు. ఆ బిజినెస్ అంతా లాస్ అయిపోయింది. And I said, is it God's will for you to be in Canada? మరి కెనడాలో నువ్వు ఉండడం దేవుని చిత్తమా అని నేను అడిగిన. Of course. తప్పనిసరిగా It's ఎందుకు లేదు? God's will. దేవుని చిత్తమే. Because I pointed at the verse in Ezekiel somewhere, and there in that verse in Ezekiel, God showed me I have to go to Canada. మరి యెహెజ్కేలు గ్రంథంలో నేను వేలు పెట్టి చూసుకున్నాను. అక్కడ దేవుడు నాకు కెనడా దేశానికి వెళ్ళమని చెప్పాడు. But Canada is not in the Bible. కెనడా అన్నది బైబిల్లో ఎక్కడ ఉంది? But lots of Indians come to Canada. అయితే ప్రభు చెప్పినాడంటే కెనడాకి రమ్మని. And I'm not sure if it was God's will. అది దేవునికి చిత్తం అని నేను ఎరగను. Because so many people have mixed motives. Do you know what mixed motives is? కాబట్టి చాలా మందికి కల్పితమైన మరి ఉద్దేశాలు ఉంటాయి. Just like the disciples of Jesus. మరి యేసు ప్రభు యొక్క శిష్యుల వలె We will follow Jesus. మేము యేసు ప్రభువుని వెంబడిస్తాం. But at the cross, సిలువ దగ్గర no disciples were there except John. సిలువ దగ్గర మాత్రం ఏ శిష్యులు లేరు, యోహాను తప్ప. Even Peter denied Jesus. పేతురు కూడా బొంకినాడు. We must be aware of our weaknesses and temptations. కాబట్టి మనకు ఎక్కడైతే శోధన ఉందో, ఎక్కడైతే మరి అలాంటి సమస్య ఉందో ప్రభు దగ్గర ఉండాలి మనం. As I shared before, it's so easy for us, even in India, to go the easy road. కాబట్టి మరి భారతదేశంలో కూడా ఈ యొక్క సరళమైన మార్గంలో ఉండడం కూడా కష్టమే. There's two roads. అక్కడ రెండు మార్గాలు ఉన్నాయి. One road goes here. ఒకటి ఇటు వెళ్తుంది, One road goes there. ఇంకోటి ఇటువైపు వెళ్తుంది. One road is easy road. It's called easy road. మరి ఒకటి విశాలమైన మార్గం. One road is called the hard road. మరి ఇంకొకటి ఇరుకైన మార్గం. Tell me honestly. మరి నిజంగా చెప్పు, Which road will you go? నువ్వు ఏ మార్గం గుండా వెళ్తావు? Honestly, we want to go the easy road. యథార్థంగా చెప్పాలంటే సరళమైన మార్గంలో వెళ్తా ఉంటాం. But the road of Jesus అయితే దేవుని యొక్క మార్గం ఏంటంటే is the hard road. మరి కఠినమైనది. It's the road of the cross. అది సిలువ మార్గం. It's the crucified Lord. అది సిలువేసే మార్గం. This was the example of Buck Singh. మరి భగత్ సింగ్ గారి యొక్క మార్గం అదే ఉంది. This was the example of George Verver. జార్జ్ వర్వర్ గారిది సాక్ష్యం అట్లా ఉంది. And many others I could tell you about. మరి అనేకల యొక్క మార్గం ఆ విధంగా ఉంటూ వచ్చింది. May God help you to go the Jesus road so you would see Jesus. కాబట్టి నువ్వు మరి ఆ ప్రభు యొక్క మార్గంను ఎంచుకొని ప్రభుని చూచేవాడుగా And ఉండాలి. in the end, if you do that, నువ్వు ఆ విధంగా చేసినట్లయితే God's promise for you in heaven, a crown of righteousness, and His rewards will be there for you. కాబట్టి దేవుని యొక్క ఆ విధంగా నువ్వు చేసినట్లయితే ప్రభువు నీకు బహుమానము, నీతి కిరీటము దేవుడు దయచేసేవాడుగా ఉంటాడు. The final judgments will declare, the final judgments of God before the judgment seat of Christ will declare if you have brought joy to the Savior's heart. కాబట్టి మరి ప్రభువు ఆయన యొక్క హృదయానికి నువ్వు నిజంగా సంతోషం తీసుకుని వచ్చినట్లయితే నువ్వు ఎంతో గొప్ప బహుమానం పొందేవాడుగా దానిగా ఉంటావు. That's what I want in my life. ఆ యొక్క విషయము నా జీవితంలో నేను కలిగి ఉండాలని కోరుతున్నాను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Lord, I thank you for this wonderful time today. ప్రభువా, ఈ యొక్క అద్భుతమైన దినాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. I thank you for the testimonies. ప్రభువా, ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. How you took my wife from a non-Christian broken home and brought her to yourself and even all the way to India. కాబట్టి సహోదరి మరి అన్యురాలైనప్పటికీ మరి నాస్తికురాలు అయినప్పటికీ మరి ప్రభు నెరిగి భారతదేశానికి రావడానికి నువ్వు అనుకూలపరిచినందుకు What a miracle of your grace. ఇది కేవలం నీ కృప ద్వారానే. And I'm not worthy of her at all, but she stayed faithful to me for 53 years. కాబట్టి 53 సంవత్సరాలు సహోదరితో నమ్మకంగా ఉండే ఆ యొక్క సహోదరిని ఇచ్చినందుకే నీకు ఎంతో వందనాలు. But even today we make a decision and declare that we want to follow Jesus. మేము ఇంకను ఈ దినాన్ని కూడా ప్రభుని వెంబడించాలనే తీర్మానంలో ఉన్నాం. Just ask you in closing. మిమ్మల్ని ఒక ప్రశ్న While you're అడుగుతున్నాను. praying, మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే would you sense God wanting you to make a new decision
to see Jesus. మరి ప్రభును చూడడానికి ఒక నూతనమైన తీర్మానం చేసుకుంటున్నావా? New steps that you will take. మరి కొత్త మెట్లు నువ్వు తీసుకోవాలని కోరుతున్నావా? New things, some things that you might want to forsake. ఏదైతే విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాలని కోరుతున్నావా? To really see Jesus ప్రభుని చూడడానికి, in his sufferings, ఆయన యొక్క శ్రమల్లో, in his resurrection, ఆయన యొక్క పునరుద్ధానంలో, and going his way. ఆయన యొక్క మార్గంలో వెళ్ళడానికి Just raise your hand దయచేసి మీ చెయ్యి ఎత్తి if చూపించండి. this is your response. అది మీ యొక్క తీర్మానం అయితే Just raise your hand anywhere. ఎక్కడన్నా సరే దయచేసి మీ Praise the చెయ్యి Lord. ఎత్తండి. ప్రైజ్ ది Anyone లార్డ్, else? Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Anyone else? Just ఎవరైనా raise your సరే hand. మీ యొక్క చెయ్యి I ఎత్తండి. want to see Jesus. నేను ప్రభుని చూడాలని I కోరుతున్నాను. want to follow him. ఆయన వెంబడించాలని I want to have కోరుతున్నాను. his blessing. ఆయన యొక్క ఆశీర్వాదం నాకు కావాలి. I want to do what he wants in my life. ఆయన నా జీవితంలో ఏదైతే చేయాలని కోరుతున్నాడో దాన్ని అనుమతిస్తాను. Go anywhere and do anything for him. ఆయన కొరకు ఏదన్నా ఎక్కడైనా చేయడానికి. Anyone else? ఇంకెవరైనా Just ఉన్నారా? raise your hand. మీ చెయ్యి ఎత్తి God చూపించండి. bless you. We pray for you. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు Let us మిమ్మల్ని pray. దీవించును గాక. ప్రార్థన Lord, చేసుకుందాం. we pray for these people who raised their hands. ఎవరైతే చేతులు ఎత్తినారో ప్రభువా వారి కొరకే ప్రార్థిస్తున్నాం. We pray for the decisions they're making. వారు ఏదైతే తీర్మానాలు తీసుకుంటున్నారో వాటి నిమిత్తమై We pray for your ప్రార్థిస్తున్నాం. blessing on their lives. నీ వారి యొక్క జీవితంలో నీ ఆశీర్వాదం And దయచేయండి. Lord, we pray for a blessing on this church. ఈ యొక్క సంఘం పైన నీ ఆశీర్వాదం కోరుచున్నాం. We pray for a blessing on my wife and I as we still have so many days to go in India. కాబట్టి భారతదేశంలో మరి సహోదరుడు సహోదరి వారు కలిగి ఉన్న ప్రణాళిక అంతటిని ప్రభువా మీరే Make దీవించండి. us a blessing to every place we go. ఎక్కడికి వెళ్ళినా మా జీవితాలు ఆశీర్వకరంగా చేయండి. In Jesus' powerful name we pray. యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you. I went over time, but people are still here. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకున్నా మీరందరూ కూడా ఉన్నారు, దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు. Amen. Thank Amen. you. Thank you, Prem, for having me come. Thank you for the elders. Amen. అందరికీ వందనాలు, మరి పెద్దలకు కూడా వందనాలు.